ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానం పరిధిలో నిన్న 29/1/2026 జరిగిన కరువేన అన్నదాన సత్రం ప్రహరీ కూల్చివేత సంఘటన కేవలం సమాచార వినిమయ లోపం మాత్రమే జరిగింది. దీంట్లో ఎలాంటి దురుద్దేశాలు లేవు. ఇందులో దేవస్థానంకు కానీ ధర్మకర్తల మండలికి కానీ ఎటువంటి దురుద్దేశం లేదు. ఈ విషయాన్ని సామాజిక కోణంలో కానీ రాజకీయ కోణంలో కూడా చూడకూడదని ధర్మకర్తలి మండలి పక్షాన మరియు దేవస్థానం పక్షాన చైర్మన్గా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర దేవాదాయ శాఖ 1961 సంవత్సరంలో కరువేన సత్రానికి స్థలం కేటాయించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 1970 సంవత్సరంలో దేవస్థానం సుమారు 43 సెంట్లు స్థలాన్ని వారికి అప్పగించడం జరిగింది. చాలా ఏళ్ల కిందటే సదరు సత్రం వారు అదనపు స్థలాన్ని కూడా కలుపుకొని భవనాన్ని నిర్మించడం జరిగింది. తదుపరి ఇటీవల సదరు సత్రం వారు ఆధీనంలో ఉన్న స్థలంలో దేవస్థానం రహదారి విస్తరణ మరియు శాల మండపాల నిర్మాణం మొదలైన అవసరాలకు 20 సెంట్లు స్థలమును మినహాయించి మిగిలిన మొత్తం 78 సెంట్ల స్థలం విషయమై కరువేన సత్రం వారి అభ్యర్థన మేరకు తగు నిర్ణయం కొరకు దేవాదాయ శాఖ వారికి నివేదిక పంపడం జరిగింది. కాగా రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు ఉగాది మహోత్సవాలు దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారి పక్కన ఉన్న కరువేన సత్రం వారి ఆధీనంలో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని కేవలం భక్తుల సౌకర్యార్థం వినియోగించాలని దేవస్థానం ప్రాథమికంగా ఆలోచించడం జరిగింది. మహాశివరాత్రి మరియు ఉగాది మహోత్సవాలు లక్షలాది భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సదురు ఆలోచన చేయడం జరిగింది. కాగా సమాచార వినిమయ లోపం మరియు సమన్వయ లోపం కారణంగా దేవస్థానానిలో ఉన్న రెవెన్యూ విభాగ ఉన్నతాధికారి ఒకరు సత్ర ప్రహరిని నిన్న కొంచెం తొలగించడం చేయడానికి ప్రయత్నం చేసిన వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని నిలిపివేయడం జరిగింది. కరువేన సత్రం వారికి అదనపు స్థలం కేటాయింపు విషయమై దేవాదాయ శాఖ వారి నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి దేవస్థానం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున ఈ విషయమై ఎవరు కూడా ఆందోళన చెందరాదని, ఎటువంటి అపోహలు తావు ఇవ్వకూడదని ప్రసాద మాధ్యమాల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది దేవస్థానం ఎంతో పవిత్రమైనది. రాజకీయాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు కూడా ఎవరూ చేయలేని విధంగా స్థానిక చెంచు గిరిజనులకు మేము ఉచిత స్పర్శ దర్శనం కల్పించడంలో గాని, భక్తులకు ఉచిత లడ్లు ఇవ్వడంలో గాని, టెక్నాలజీ ఆన్లైన్ సిస్టమ్ మెరుగుపరచడంలో గాని, స్థానికంగా పరిశుభ్రత విషయంలో గాని, స్వామివారి కైంకర్యాల విషయంలో గాని అన్నిటిలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తూ శ్రీశైల దేవస్థానం ఈ ధర్మకర్తల మండలి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారని మంచి పేరు వస్తున్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. అలా నేను మాట్లాడదలుచుకుంటే మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరే ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆనాడు మీరు బోర్డులో తీర్మానం చేసి 35 సెంట్లు స్థలం దేవస్థానం తీసుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మీరు గతంలో తీర్మానం చేసి ఈ రోజు ఇటువంటి మాటలు మాట్లాడడం ఎటువంటిది? ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి వ్యవహారం చేయకూడదు. మేము దేవస్థానం కానీ, మా అధికారులు కానీ, మా ధర్మకర్తల మండలి కానీ ఏ ఒక్కరికి కూడా మేము వ్యతిరేకం కాదు. కాబట్టి మీరు ఇటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి ఇక్కడ వాస్తవాలు వచ్చి చూడండి. మేము జరిగిన వెంటనే సంఘటనా స్థలంలోకి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ
ఒక 4-5 అడుగుల గోడ ప్రహరీ మాత్రమే దెబ్బతిన్నది. తిరిగి అక్కడంతా క్లీన్ చేయించి వాళ్ళని కట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. తదుపరి కమిషనర్ గారు ఏ ఉత్తర్వులు ఇస్తారో దానికి ప్రకారంగానే మేము ముందుకెళ్తాం. మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చేది చూసి ఆందోళన చెందకుండా ఎటువంటి అపోహలకు తావు ఇవ్వకూడదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.